అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి. శ్రీనివాసరెడ్డి గారు. ఆయన్ని అడిగి హెపటైటిస్‌కు సంబంధించిన వివరాలు, అది ఎలా వస్తుంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మ. హెపటైటిస్ అనేది ఈ మధ్య కాలంలో ఒక సైలెంట్ వైరస్ లాగా వ్యాపిస్తుంది. అయితే దీన్ని ఎలా కట్టడి చేయొచ్చంటారు? సో యూజువల్‌గా హెపటైటిస్ అంటే ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద లివర్. ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద లివర్ అంటే యూజువల్‌గా మన లివర్‌లో కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. వాటిని హెపటోసైట్స్ అంటాం, కొలాంజియోసైట్స్ అంటాం, ఎపిథీలియల్ సెల్స్ అంటాం. రకరకాల సెల్స్ చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క కారణం వల్ల ఈ యొక్క లివర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ లివర్ ఎంజైమ్స్ పెరగడం వల్ల వచ్చేటువంటి దానిని మనం హెపటైటిస్ అంటాం. ఎందుకు మనకి ఈ హెపటైటిస్ గురించి చాలా తెలుసుకోవాలి అంటే దానికి కావాల్సిన కారణాలు చాలా ఉంటాయి. రకరకాల కారణాలు ఉంటాయి. వైరల్ హెపటైటిస్ అంటాం, అంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అంటాం. వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చేటువంటి దానిని కూడా హెపటైటిస్ అంటాం. ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్, అంటే లావుగా ఉన్న వాళ్ళకు కూడా లివర్ ఎంజైమ్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఫోర్త్ ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. ఫిఫ్త్ డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ అంటాం. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అంటే దాని అర్థం హెపటైటిస్ అంటాం. దానిని మనము ట్రీట్మెంట్ చేయకపోతే అది స్లోగా మన యొక్క లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వరకు కూడా దారితీస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటే అది ఈజీలీ రివర్సిబుల్. అది డిటెక్ట్ చేయలేదనుకోండి, దెన్ ఇట్ విల్ గో ఇన్ టు ద డ్యామేజ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ కూడా అంటాం మనం దాన్ని. అందుకే హెపటైటిస్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. మనకు తెలియకుండానే లాస్ట్ స్టేజ్ వరకు కూడా వెళ్తుంది. యూజువల్గా హెపటైటిస్కి చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. చాలామందికి సిమ్టమ్సే ఉండవు. ఏం వెళ్తాం లేని డాక్టర్ దగ్గరికి, మాకేముంది లేని అనుకుంటారు. బట్ వన్స్ దే రీచ్ టు ద ఫైనల్ స్టేజ్ ఇంకా ట్రీట్మెంట్ ఏమీ ఉండదన్నమాట. అసలు దీని లక్షణాలని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్నారు చాలా తక్కువ లక్షణాలు ఉంటాయని. కానీ వాటిని తెలుసుకోవాలంటే ఎలా చేయాలి? ఏం చేయాలి? యా. సో ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి, ఒక పేషెంట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు హెపటైటిస్, సమ్ లివర్ ఎంజైమ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి సార్, మా లివర్ కొంచెం తేడాగా ఉంది, ప్రాబ్లంగా ఉంది అని వచ్చినప్పుడు మనం దాన్ని ఎవాల్యుయేట్ చేస్తాం. సో హెపటైటిస్ కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ కారణం వచ్చి నేను ఇందాక చెప్పినట్టు వైరల్ హెపటైటిస్ అంటాం. వైరల్ హెపటైటిస్లో నార్మల్గా హెపటోట్రోపిక్ వైరసెస్, నాన్ హెపటోట్రోపిక్ వైరసెస్ అంటాం. హెపటోట్రోపిక్ అంటే ఏంటి? ఈ వైరస్ లివర్కి సంబంధించిన వైరసెస్ అంటాం. అంటే హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ. నాన్ హెపటోట్రోపిక్ వైరస్ అంటే మన బాడీలో ఏ వైరస్ రాని, డెంగ్యూ వైరస్ కానీ, చికెన్ గునియా వైరస్ కానీ, H1N1 ఇన్ఫ్లుయెన్జా కానీ, కోవిడ్ కానీ, ఏ వైరస్ వచ్చినా కూడా దాని మీద కొంచెం లివర్ ప్రభావం ఉంటుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళని మనము వైరల్ హెపటైటిస్ అంటాం. సో ఈ హెపటైటిస్లో ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి యూజువల్గా క్రానిక్ హెపటైటిస్ అంటాం. ఒక్కసారి ఆ వైరస్ మన బాడీలోకి వస్తే మనం ట్రీట్మెంట్ చేయకపోతే లివర్ క్యాన్సర్ వరకు కూడా దారితీస్తుంది ఈ హెపటైటిస్ బి అండ్ సి. సో చాలామంది ప్రజలకి మనం చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ హెపటైటిస్ బి స్క్రీన్ చేసుకోండి, లివర్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటాం అన్నమాట. హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేది ఏంటంటే అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం. యూజువల్గా 98% ఏమి చేయకపోయినా కూడా లివర్ అనేది రికవరీ అయిపోతుంది. కానీ 2% మనకు తెలియదు. అంటే ఆ లివర్ యొక్క ప్రభావం అంటే మన బాడీలో లివర్ ఒక్కటే రీజనరేటివ్ ఆర్గన్. ఎంత డ్యామేజ్ అయినా తిరిగి ఉత్పత్తి అయ్యేది మన లివర్ ఒక్కటే. సో 98% ఈ అక్యూట్ హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ రికవర్ అయిపోతాయి. 2% వాళ్ళ యొక్క లివర్ రీజనరేటివ్ కెపాసిటీ తక్కువగా ఉందనుకోండి, కొంతమంది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. ఆ కండిషన్ వచ్చినప్పుడు దే మైట్ రిక్వైర్ ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. మొత్తం హ్యూమన్ బాడీలో లివర్ అనేది ఒక్కటే తనను తాను రిపేర్ చేసుకునే కేపబిలిటీ ఉంది అంటారు కదండి. 100%. సో ఈ వైరస్ వచ్చినప్పుడు అది తగ్గిపోతుందంటారా? సో ఎప్పుడైనా ఏ బాడీలో ఏ వైరస్ వచ్చినా కూడా మన బాడీలో డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ అయిన వెంటనే రీజనరేటివ్ కెపాసిటీ స్టార్ట్ అయిపోతుంది. అంతే తప్ప ఏదైనా వైరస్ వస్తే రీజనరేట్ తగ్గిపోవడం అట్లా ఏమీ లేదు. కానీ క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సి అవి స్లోగా మన యొక్క లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రీజనరేటివ్ కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. సో సెకండ్ వచ్చి ఆల్కహాలిక్ హెపటైటిస్ అని చెప్పాం కదా. ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటుంటారో, బింజ్ డ్రింక్ అంటే ఒక్కరోజు రాత్రి ఫుల్గా 2 ఫుల్స్ తీసేసుకొని వస్తూ ఉంటారు.
కొంతమంది అంటే క్రానిక్ రోజు కొంచెం 90 ml తాగుతూ ఉంటారు. కొంతమంది సోషల్ డ్రింక్ అని చెప్తుంటారు కానీ అది సోషల్ డ్రింక్ కాదు. వీక్లీ వన్స్ తాగుతుంటాం సార్, నాకు అంతా బాగానే ఉందంటారు. అవి కూడా ఆల్కహాలిక్ హెపటైటిస్ని కాజ్ చేస్తుందన్నమాట. ఈ స్టేజ్లో మనం గుర్తించలేదనుకోండి, దే విల్ గో ఇంటూ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్. అవి ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మందులు కూడా పనిచేయవు. ఇది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళొచ్చు అంటారు హ్యూమన్ బాడీలో? ఎస్. సో ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయలేదనుకోండి, దే మైట్ రిక్వైర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం అనమాట. సో మూడో కారణం వచ్చి నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. కొంతమంది ఒబేసిటీ, లావుగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కానీ, డిస్లిపిడీమియా అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ యొక్క లివర్ స్లోగా వీక్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి తెలియదు. దే విల్ గో మీట్ షుగర్ డాక్టర్, మీట్ అవుతారు, మెడిసిన్స్ తీసుకుంటారు, వెళ్తారు. బట్ దే విల్ నెవర్ ఫోకస్ ఆన్ ద లివర్. చాలా చాలా డేంజర్ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్. ప్రస్తుతము ఈవెన్ వైరల్ హెపటైటిస్ని కూడా రీప్లేస్ చేస్తుంది. ఇది మొదటి కారణం వస్తుందన్నమాట లివర్ ప్రాబ్లమ్స్ని. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని స్క్రీన్ చేసుకోవాలి. నాలుగో కారణం వచ్చి నేను చెప్పాను, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. కొంతమంది ఫీమేల్స్లోని వాళ్ళకి ఏమైనా స్కిన్ లీజన్స్ ఏమైనా ఉన్నా, స్కిన్ ర్యాషెస్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా లివర్ ఎంజైమ్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్ తెలుసుకోవాలి. ఐదో కారణం వచ్చి డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజరీ. మనం సర్వసాధారణంగా మన పల్లెటూరులో కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో కానీ వింటూ ఉంటాం, ఏదో కొంచెం 1-2 పాయింట్ బిలిరూబిన్ వస్తే చాలు, దే విల్ నెవర్ గో టు ఫస్ట్ డాక్టర్. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని, చెట్ల మందులని, Li52 అని అవన్నీ తీసుకొని పని చేసేటువంటి లివర్ని ఇంకొంచెం డ్యామేజ్ చేస్తారు తప్ప అది రికవరీ కాదు. ఎవరో 100లో ఒకరికి ఇద్దరికి రికవర్ అవుతుందని పట్టుకొని అందరూ ఆ బాబాల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతా స్లోగా ఉన్న ప్రాబ్లం కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ హెపటైటిస్ ప్లస్ జాండీస్ రెండు సేమ్ అని భ్రమపడుతూ ఉంటారు, అది నిజమేనంటారా? ఎస్. సో హెపటైటిస్ వేరు, జాండీస్ వేరు. హెపటైటిస్ అంటే ఏంటంటే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం కదా మామూలుగా బ్లడ్ టెస్ట్లో, దాంట్లో మనం బిలిరూబిన్ అంటాం, టోటల్ బిలిరూబిన్ అంటాం. బిలిరూబిన్ అంటే జాండీస్ అని. లివర్ ఎంజైమ్స్ అంటే ఇవి పెరిగితే దీన్ని హెపటైటిస్ అంటాం. సో జాండీస్ వేరు, హెపటైటిస్ వేరు. బట్ ఎవరికైతే హెపటైటిస్ వస్తుందో వాళ్ళకి ఆల్మోస్ట్ 80-90% వాళ్ళకు జాండీస్ ఉంటుందన్నమాట. సో ప్రపంచ దేశాల్లో చూసుకుంటే 11% రోగులు మన దగ్గర ఇండియాలోనే ఉన్నారు. ఇది ఎక్కువగా మన దగ్గర ఎందుకంటారు? సో ఎందుకంటే అవేర్నెస్ లేదు. బేసికల్గా చాలామందికి చెప్తూ ఉంటాం, ఇప్పుడు మన ఒక మాస్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 1 lakh పీపుల్లోనైనా ఖచ్చితంగా ఒక 1000 మంది అయినా హెపటైటిస్ బి పాజిటివ్ బయటపడతారు. కానీ ఎవరు ముందుకు రారు టెస్టులు చేయించుకోవడానికి. టెస్ట్ చేయించుకుంటే ఏదేదో ఇన్సెక్యూర్, అదే పాజిటివ్ ఉందేమో, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, అదొక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. కానీ మనం టెస్ట్ చేయించుకొని దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుందాం అనేది చాలా అవేర్నెస్ తక్కువగా ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఎవరికైనా హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ మనం మెడిసిన్స్ ఇస్తామన్నమాట. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మనం చెప్తాం ఫాలోఅప్కి రండి, ఒక 1 month తర్వాత కానీ 2 months తర్వాత కానీ ఫాలోఅప్ రండి అని చెప్తాం. బట్ రారు. ఒక 1 month ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఆపేస్తారు, నాకు అంతా తగ్గిపోయింది, ఇంక నేను ఎందుకు వెళ్ళాలి డాక్టర్ అని. బట్ వాళ్ళు ఏంటి, ఒక 1 year తర్వాత వస్తారు. మళ్ళీ ఎలా వస్తారు, కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్తో పాటు లివర్ క్యాన్సర్తో పాటు వచ్చేసి, సార్ నాకు ఇప్పుడు ఏదో ఒకటి చేయండి అంటుంటారు. ఏం చేస్తాం చెప్పండి, ఏమీ చేయలేము ఆ సమయంలో. సో అందుకే చెప్తాను, స్ట్రిక్ట్ ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మన ఇండియాలో చాలా తక్కువ. నెక్స్ట్ కాంప్లయన్స్. మనం మెడిసిన్స్ ఇస్తాం, రోజుకి పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, రోజుకి ఒకటి తీసుకుంటారు, లేకపోతే పక్కన పెడతారు, లేకపోతే ఇంకొక వారం మర్చిపోయాను సార్, నేను రేపు తీసుకుంటాను, మర్చిపోయాను సార్, ఒక వారం రోజులు తీసుకుంటాను అంటే వాళ్ళకి ఆ యొక్క డిసీజ్ మీద అవేర్నెస్ చాలా తక్కువ. వేసుకోకపోతే ఏమవుతుందనేది చాలా తక్కువ అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్గా చెప్పి పంపిస్తాం, ఇలా ఉండాలండి, లేకపోతే 5-10 yearsలో మీకు లివర్ క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళు వినరు. వీ డాక్టర్ ఏదో చెప్తుంటారు లేండి అని చెప్తారు కానీ బట్ దే విల్ నెవర్ లిజన్. సో దట్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ సెట్టింగ్స్. ఒక్కసారి హెపటైటిస్ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలంటారు? ఎస్. సో నేను ఇందాక చెప్పినట్టు కాజెస్ చెప్పాను కదా, ఒక్కొక్క కాజ్ గురించి. సపోజ్ అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ రెస్ట్, హైడ్రేషన్ చేసుకుంటే లివర్ తనంతట తానే రీజనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్రానిక్ వైరల్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి. హెపటైటిస్ బి
క్రానిక్ స్టేట్ బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేస్తాం. యూజువల్గా నౌ గైడ్లైన్ స్టేట్ చెప్తుంది ఏంటంటే ట్రీట్ ఆల్. ఒకవేళ హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్తాం. హెపటైటిస్ బికి ఒకే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. రోజు మనం మామూలుగా గ్యాస్ బిల్ వేసుకున్నట్టు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకుంటూ ఉంటే మన యొక్క బాడీలో వైరల్ లోడ్ తగ్గుతూ ఉంటుంది. సో అన్డిటెక్టెడ్గా ఉంటుంది. సో మనం హెపటైటిస్ బికి ట్యాబ్లెట్ వేసుకుంటే యూజువల్గా కంప్లీట్ క్యూర్ అంటూ ఏమి ఉండదు. మనం వైరస్ని సప్రెస్ చేసి లైఫ్ లాంగ్ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడతాం. హెపటైటిస్ సికి అయితే 3 నెలలు ట్యాబ్లెట్ వేసుకుంటే కంప్లీట్గా మన వైరస్ బాడీ నుంచి వెళ్ళిపోద్ది. కంప్లీట్ రికవరీ, క్యూర్. సో హెపటైటిస్ బికి క్యూర్ ఉండదు, బట్ హెపటైటిస్ సికి కంప్లీట్ క్యూర్. 3 months మెడిసిన్స్ వేసుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత బాధపడే కన్నా అది రాకముందే దీన్ని ఎలా నివారించాలి? ఫుడ్ డైట్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవి ఎలా ఉంటాయి? ఎస్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇవి రాకుండా ఎలా చూడాలి? యూజువల్గా వైరల్ హెపటైటిస్ అనుకోండి, హెపటైటిస్ ఏ అండ్ ఈ, యూజువల్గా అవి ఫుడ్ ద్వారా వస్తాయి. కంటామినేటెడ్ ఫుడ్ కానీ, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం కానీ వస్తుంటాయి. సో ప్రిఫరబుల్గా మనం వింటర్ సీజన్స్లో బయట మనం పానీపూరీస్ కానీ బయట ఫుడ్ తీసుకుంటున్న టైంలోనే ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటివి ఉంటాయి. సో ప్రిఫరబుల్గా అవుట్ సైడ్ ఫుడ్, ఈ పానీపూరీస్ అవన్నీ తీసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. క్రానిక్ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది. ఆ యొక్క వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాకుండా, బ్లడ్ కాంటాక్ట్ కాకుండా చూసుకోవాలి. షేర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే రైజర్స్ కానీ బ్లడ్ సిరంజులు కానీ షేర్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. హెపటైటిస్ బి స్క్రీనింగ్ చేసుకొని దానికి తగ్గట్టు, ఒకవేళ నెగిటివ్ అందరికీ నెగిటివ్ ఉందనుకోండి, వ్యాక్సినేషన్ వేసుకోవాలి. వ్యాక్సినేషన్ వేయించుకుంటే 95% క్యూరబుల్ అంటే సపోర్ట్ ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ ఎఫికసీ 95% అసలు వ్యాప్తి చెందదనమాట. అది చూసుకోవాలి. సెకండ్ కారణం వచ్చి ఆల్కహాలిక్ హెపటైటిస్ అని చెప్పాను కదా. ఆల్కహాలిక్ హెపటైటిస్ ఏంటంటే, ఒక్కసారి మనం ఆల్కహాల్ మానేసామనుకోండి, యూజువల్గా 60% ఆఫ్ ద పీపుల్ ఎంత సివియర్ అయినా కూడా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ 40% అవి మనం ఎంత మెడికేషన్స్ పెట్టినా కూడా ఆ సివియర్ ఇన్సల్ట్ అనేది రికవరీ అవ్వదు. అలాంటి స్టేజెస్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. అండ్ థర్డ్, నేను చెప్పాను కదా, నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్. ఇట్ ఈస్ అ వెరీ డేంజర్ దెన్ హెపటైటిస్ బి అండ్ సి. ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నా, డిస్లిపిడిమియా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్ ఉన్నా కూడా, లావ్ ఎక్కువగా ఉన్నా, ప్రతి ఒక్కరూ లివర్ స్కాన్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి వాళ్ళ లివర్ కండిషన్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి దానికి మెడిసిన్స్ వాడాలి. నెక్స్ట్ ఆయుర్వేదిక్ ఆటో ఇమ్యూన్ అని చెప్పాను కదా. ఎవరైతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం బ్లడ్ టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఒక్కసారి నిర్ధారించిన తర్వాత, ఓకే ఈవిడికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఉంది. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి? మన ఓన్ సెల్స్ మీద అటాక్ చేస్తుంటాయి. చేసినప్పుడు మాత్రమే ఈ లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి. అలాంటి వాళ్ళకి మనం లోడో స్టెరాయిడ్స్ అంటాం, ఇమ్యూనోసప్రెసెంట్స్ పెట్టుకుంటూ ఫాలో అప్ చేస్తూ ఉంటాం. సో ఈ హెపటైటిస్ అనేది చిన్న పిల్లల్లో ఎంతవరకు ఎఫెక్ట్ ఇవ్వచ్చు? సో ప్రిఫరబుల్గా చిన్న పిల్లల్లో 2 కారణాలు ఉంటాయి. యూజువల్గా నేను చెప్పినట్టు కంటామినేటెడ్ ఫుడ్స్, వాళ్ళు చిన్నపిల్లలు బయట ఫుడ్ తీసుకుంటుంటారు, పానీపూరీలు తీసుకుంటుంటారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఫింగర్స్ పెట్టి చేతులు పెడుతుండటం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కామన్గా చూసేది ఈ అక్యూట్ వైరల్ హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ. కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి అవి తెలియదు. బేసికల్గా వైల్ గ్రోయింగ్ చిల్డ్రన్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ లివర్ ఎంజైమ్స్ అప్ అండ్ డౌన్ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో విల్సన్స్ డిసీజ్ అంటాం, ఓకే, హీమోక్రోమటోసిస్ అంటాం. ఇవన్నీ కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్. అవి వాటికి ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఇది ర్యాండమ్గా కొంచెం పిల్లాడు ఫుడ్ సరిగ్గా తినట్లేదు అట్లా వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది, ఓకే లివర్లో కొంచెం లివర్ ఎంజైమ్స్ పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ లక్షణాలు ఉన్నాయని అంటారు కదండి. సో ఈ జాండీస్ లక్షణాలు ఉన్న వాళ్ళకు హెపటైటిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎస్. సో అప్పుడే పుట్టిన పిల్లలకు జాండీస్ అని నేను ఇందాక చెప్పాను. జాండీస్ అనే పదం వేరు, హెపటైటిస్ అనే పదం వేరు.
సో అప్పుడే పుట్టిన పిల్లలకి యూజువల్గా 80-90% జాండీస్ అందరికీ ఉంటుంది. అది బార్న్ హీమోలైటిక్ జాండీస్ అంటాం అనమాట. అది యూజువల్గా ఆ ఫోటాన్ థెరపీ పెట్టేసిన వెంటనే యూజువల్గా 3-4 డేస్లో జాండీస్ తగ్గిపోతూ ఉంటుంది. 3-4 రోజుల తర్వాత కూడా తగ్గట్లేదు అంటే సో దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద లివర్. అంటే కన్జెనిటల్ అంటాం, అంటే జెనెటిక్ డిఫెక్ట్స్, ఏమన్నా బిలిరీ అట్రీషియా అంటాం. అంటే ఆ బైల్ ఫ్లో ఎక్కడన్నా బ్లాక్ ఉందా, ఇంకా వేరే లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకు ఇది హెపటైటిస్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్లస్ పెద్దవాళ్ళకు ఎఫెక్ట్ అయినప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్. సో చిన్న పిల్లలకు ప్రిడామినెంట్గా నేను చెప్పాను కదా, ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ఉంటుంది. పెద్దవాళ్ళకు యూజువల్గా ఎక్యూట్ ఉంటుంది, బట్ క్రానిక్ హెపటైటిస్ యూజువల్గా ఉంటుందన్నమాట. హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ట్రీట్మెంట్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గానే ఉంటుంది. బట్ హైట్ వెయిట్ ప్రకారం డోసెస్ అడ్జస్ట్ చేస్తుంటాం తప్ప ఆల్మోస్ట్ సేమ్ ట్రీట్మెంటే ఉంటుంది. ఈ హెపటైటిస్కు కంప్లీట్ క్యూర్ ఉందంటారా? సో నేను ఇందాక చెప్పినట్టు 5 కాజెస్ చెప్పాను కదా హెపటైటిస్లో. హెపటైటిస్ సికి కంప్లీట్ క్యూర్, మెడిసిన్స్ పెట్టేస్తే కంప్లీట్ హెపటైటిస్ వైరస్ అనేది ఎలిమినేట్ అవుతుంటుంది. బట్ రెగ్యులర్ ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. రెగ్యులర్ ఫాలోఅప్ ఎవ్రీ 6 months డాక్టర్ దగ్గరికి వచ్చేసి తన యొక్క లివర్ ఎలా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే హెపటైటిస్ సి ఒక్కసారి మన బాడీలోకి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ హెపటైటిస్ సి ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ చేసి ఉంటుంది కదా మన లివర్ని. సో అది మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి లివర్ క్యాన్సర్స్, ఈవెన్ హెపటైటిస్ సి కంప్లీట్ క్యూర్ చేసిన తర్వాత కూడా లివర్ క్యాన్సర్స్ 4% రిస్క్ అనమాట, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చేటట్టు ఉంటాయి. సో ఒక వ్యక్తి 2010లో ఇంతకుముందు నేను చూశాను, ఒక పేషెంట్ హెపటైటిస్ సి పాజిటివ్ ఉంది. సో 3 months మెడిసిన్స్ తీసుకున్నారు, కంప్లీట్ క్యూర్ అయిపోయింది. సో అక్కడ తెలిసిన డాక్టర్, లోకల్ డాక్టర్, మీకు హెపటైటిస్ సి కంప్లీట్ క్యూర్ అయిపోయిందమ్మా, ఇంకా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పారు. సో నా దగ్గరికి 2022లో జస్ట్ ఫాలోఅప్కి వచ్చారు. అల్ట్రాసౌండ్ చేస్తే బిగ్ ట్యూమర్, లివర్ ట్యూమర్. సో చూసారా, ఏ రోజైతే మనం 2012లోనే ఆ రోజు ఆవిడకి చెప్పామనుకోండి, రెగ్యులర్గా ఫాలోఅప్ అవ్వాలి, ఎవ్రీ 6 months డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అల్ట్రాసౌండ్ చేసుకోవాలి, లేకపోతే సిటీ చేసుకొని మీ యొక్క లివర్ ఎలా ఉందో చూసుకోవాలి. అది మనం చెప్పామనుకోండి, ఆ పేషెంట్ మనతో ఫాలోఅప్ అవుతూ ఉన్నారనుకోండి, ఎర్లీగా వచ్చిన అదే ప్రాబ్లం మనం డిటెక్ట్ చేస్తే ఈజీగా మనం దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టేజ్లో మనం ఏమీ చేయలేము. దెర్ ఇస్ నో ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఆల్ స్ప్రెడ్ టు ద అదర్ బాడీస్ ఆల్సో. మనం ఏమీ చేయలేము అనమాట. ఓకే, ఈ హెపటైటిస్ అనేది ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి స్ప్రెడ్ అవ్వగలదు కూడానా? సో హెపటైటిస్ బి కానీ సి కానీ యూజువల్గా బ్లడ్ కాంటాక్ట్ ద్వారా కానీ, ఓకే, యూజువల్ కారణాలు ఎట్లా, మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఒకవేళ మదర్కి హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే పుట్టబోయే కొడుకు ఛాన్సెస్ రావచ్చు 0.1%. లేకపోతే బ్లడ్ కాంటాక్ట్స్ వల్ల కానీ, సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ, యూజువల్గా ఈ వైరస్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల కూడా జరుగుతాయి అన్నారు కాబట్టి, సో దీన్ని ప్రివెంట్ ఎలా చేయొచ్చు అంటారు? సో యూజువల్గా సపోజ్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, హస్బెండ్కి పాజిటివ్ కానీ లేకపోతే వైఫ్కి పాజిటివ్ కానీ ఉందనుకోండి. సపోజ్ వన్ ఎగ్జాంపుల్, వైఫ్కి హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది. సో హస్బెండ్కి మనం వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఫస్ట్. వ్యాక్సినేషన్ వేసిన తర్వాత అతని యొక్క యాంటీబాడీస్ బాగా మోర్ దెన్ 100 ప్రిఫరబుల్గా పెట్టుకోవాలి టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్. ఒకవేళ యాంటీబాడీస్ తక్కువగా ఉన్నాయనుకోండి, వైఫ్ నుంచి హస్బెండ్కి ఎక్కువ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ యాంటీబాడీస్ టైటర్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వైఫ్ నుంచి హస్బెండ్కి చాలా తక్కువ అనమాట. ప్లస్ మనము చైల్డ్ బేరింగ్ ఏజ్లో చెప్తూ ఉంటాం, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన తర్వాత ప్రొటెక్టివ్ సెక్స్గా యూజ్ చేయండి అని చెప్తూ ఉంటాము. ప్లస్ యాంటీబాడీస్ టైటర్స్ మోర్ దెన్ 100 పెట్టమని చెప్తుంటాం. ఈ లివర్ను మాత్రమే డ్యామేజ్ చేస్తుంది అని చెప్తున్నారు హెపటైటిస్. సో ఇది ఇంకా వేరే ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుందా? ఎస్. సో ఎప్పుడైతే మనకు నేను ఇందాక చెప్పినట్టు రకరకాల కారణాలు చెప్పాను కదా, వైరల్ హెపటైటిస్ కానీ, ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ హెపటైటిస్ కానీ, ఆటో ఇమ్యూన్ కానీ, డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీ కానీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ 90-95% లివర్ను మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. కొన్ని లివర్కి మనం సరిగ్గా ట్రీట్ చేయలేదనుకోండి, వన్స్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళారనుకోండి, అడ్వాన్స్ స్టేజ్ అంటే ఏంటి, సిరోసిస్ అంటే లివర్ కంప్లీట్గా హార్డ్ అయిపోవడం, లివర్ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు దెన్ అదర్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడతాయి అన్నమాట. కిడ్నీస్ కానీ, లంగ్స్ కానీ, బ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. దట్ టు వెరీ లాంగ్ స్టేజ్ అనమాట. స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ కూడా ఏదైనా చేయొచ్చు అంటారా హెపటైటిస్ కారణాలు? 100%. నేను ఇందాక చెప్పాను కదా, సెకండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్,
ఆల్వేస్ మోర్ రీజన్ అనమాట. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. చాలా ఎక్కువ తాగుతారు. ప్లస్ ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ స్పెక్ట్రమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉంటుంది, కొంతమందికి ఆల్కహాలిక్ హెపటైటిస్ స్టేజ్లో ఉంటుంది, కొంతమంది ఆల్కహాలిక్ సిరోసిస్ వెళ్ళిపోతారు, కొంతమంది ఆల్కహాలిక్ సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్ కూడా వెళ్ళిపోతుంటారనమాట. ఎప్పుడైతే మనం ఈ ఆల్కహాల్ ఆపేయమని చెప్తామో ఆల్మోస్ట్ ఫ్యాటీ లివర్ కానీ ఫైబ్రోసిస్, హెపటైటిస్ అనేది రివర్సిబుల్ అవుతాయి. వన్స్ లివర్ సిరోసిస్కి వెళ్ళింది అనుకోండి, ఇంకా రివర్సిబిలిటీ అనే మాటే ఉండదు. ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ అనమాట. సో స్మోకింగ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కంటిన్యూస్గా స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఆల్ ఆఫ్ సడన్గా స్టాప్ చేయమంటే వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంటారు. సో వాళ్ళకి ఎలాంటివి ప్రివెంట్ చేస్తుంటారు మీరు? సో ఎవరైనా మన దగ్గరికి పేషెంట్ వచ్చారనుకోండి, ఆల్కహాల్ తీసుకుంటూ లివర్ డ్యామేజ్ అయింది సార్, నేను ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నానని చెప్తాం. సో అతనికి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ ఆల్కహాలిక్ డీఅడిక్షన్ సెంటర్. వీ హ్యావ్ ఏ స్పెషలైజ్డ్ ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్ ఇన్ స్టార్ హాస్పిటల్. వాళ్ళని మనం 2-3 days అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఆల్కహాల్ ఆపేసి ఆ ఆల్కహాల్ నుంచి వచ్చేటువంటి విత్డ్రాల్ సిమ్టమ్స్ అనమాట, సడన్గా ట్రెమర్స్ రావడము, వామిటింగ్ రావడము, రాత్రి నిద్రకు పట్టపోవడము అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి స్లోగా అబ్జర్వ్ చేస్తాము. దెన్ ఆ యొక్క పేషెంట్కి డిపెండెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి, ఇంకా ఆల్కహాల్ నేను అసలు నాకు ఇంట్రెస్టే లేదు, అసలు ఆ ఆలోచన కూడా లేదు అన్నప్పుడు డిశ్చార్జ్ చేస్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ యూజువల్గా సడన్గా మానేయమని చెప్పినా కూడా బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి దే విల్ ఆల్ గెట్ ఆల్కహాల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అనమాట. అందుకు అలాంటి వాళ్ళని ప్రిఫరబుల్గా మనం హాస్పిటల్లో పెట్టి మేనేజ్ చేస్తూ ఉంటాం. ఈ హెపటైటిస్ సోకిన వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? సో సేమ్ ఒక్కొక్క ఇటియాలజీని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ వైరల్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ మనం ఎలాగ ఉంటామో వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళకు తెలియని బాధ, నాకే ఎందుకు వచ్చింది, ఏమైనా అయిపోతుందో, దిల్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నా లివర్ ఏమైనా పాడైపోతుందా సార్, నేనేమన్నా తొందరగా చనిపోతానా, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, అంటిల్ అన్లెస్ యు ఆర్ ఇన్ ఫాలోఅప్, రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి ప్రాపర్ చెకప్ చేసుకుంటూ ఉంటే హెపటైటిస్ ఉన్న వాళ్ళకి కానీ నార్మల్ వ్యక్తికి కానీ లైఫ్ స్పాన్ ఈజ్ సేమ్. ఎవరైతే ఇన్కాంప్లైన్స్ టు ద మెడికేషన్స్ కానీ సరైన ఫాలోఅప్ లేని వాళ్ళకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. స్ట్రిక్ట్గా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, ప్లస్ విజిటేషన్ ఎన్ని రోజులకు చేయాల్సి ఉంటుంది? ఎస్. సో వైరల్ హెపటైటిస్ వాళ్ళు ఏంటంటే ప్రిఫరబుల్గా ఎవ్రీ మంత్, స్టార్టింగ్ 6 monthsలో ఎవ్రీ మంత్ చూపించుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఎవ్రీ 6 months ఫాలోఅప్లో ఉంటారు. సేమ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ కూడా అంతే, వీక్లీ మంత్లీ వన్స్, స్లోగా ఫస్ట్ 6 months, దాని తర్వాత ఎవ్రీ 3 months ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాం. అదే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనుకోండి, మంత్లీ వన్స్ విజిట్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ యొక్క లివర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఈ హెపటైటిస్ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివా? అందరూ దీన్ని అఫోర్డ్ చేయగలుగుతారా? సో చాలామందికి ఒక అపోహ, ఇదేంది లివర్ ప్రాబ్లం అయింది, ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, అంత డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటారు. కానీ హెపటైటిస్ బి ఒకవేళ పాజిటివ్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ కావాలి అంటే అది లైఫ్ లాంగ్ తీసుకోవాలి హెపటైటిస్ బికి. సో మేబీ మంత్లీ కాస్ట్ వచ్చి 800 to 900 రూపీస్ ఉంటుంది, 30 ట్యాబ్లెట్స్. హెపటైటిస్ సి అయితే 3 months మనం మెడిసిన్స్ వాడతామని చెప్తాం కదా, ఆ 3 months కాస్ట్ వచ్చి మేబీ 20,000 to 25,000 ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్. అంత తప్ప ఇట్ ఈస్ నాట్ ఏ ఓవర్ ఎక్స్పెన్సివ్, బట్ రెగ్యులర్ ఫాలోఅప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెపటైటిస్ కంప్లీట్గా దీన్ని క్యూర్ చేయాలి అంటే హ్యూమన్ బాడీలో ఏమేమి ఉండాలి, వాళ్ళు తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డైట్ ఏముందంటారు? ఒక వ్యక్తికి ఇప్పుడు సపోజ్ మనకి హెపటైటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రిక్ట్గా వెయిట్ లాస్. ఫస్ట్ అందరం మన సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతాం. విల్ నాట్ డూ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్, హైట్ -100. సపోజ్ ఇప్పుడు మీ హైట్ 160 centimeters అనుకోండి, -100 = 60. సో యువర్ వెయిట్ షుడ్ బి 60 kg. 60 kg లేకుండా ఎవ్రీ 1 kg పెరుగుతూ ఉన్నా కూడా 18% రిస్క్ ఆఫ్ లివర్ ప్రాబ్లమ్స్. సో అది మనం ఫాలోఅప్ చేయాలి. స్ట్రిక్ట్ వెయిట్ రిడక్షన్, ఫిజికల్ యాక్టివిటీ డైలీ 30 to 40 minutes per day ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ వ్యాక్సినేషన్ ఫర్ హెపటైటిస్ బి అన్నమాట. హెపటైటిస్ బికి మనకు 3 doses ఉంటాయి, 0, 1 month అండ్ 6 months. వ్యాక్సినేషన్ ప్రాపర్గా చేసుకోవాలి. ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటే ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేయాలి.
స్మోకింగ్ కూడా ఆపేయాలి. ఈ ఆల్కహాల్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చి సార్ డాక్టర్ని అడుగుతారు, సార్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఒకసారి తీసుకోవచ్చా, మంత్కి ఒక్కసారి తీసుకోవచ్చా, ఎక్కువ తాగను సార్, జస్ట్ 90 ml సార్ అని మనల్ని కన్విన్స్ చేస్తుంటారు. ఎంత తీసుకున్నా కూడా ఇట్ ఈస్ హజార్డస్ టు ద లివర్. ఐ స్టిల్ ఫీల్ సోషల్ డ్రింకింగ్ ఆల్సో షుడ్ బి ప్రొహిబిటెడ్ బెటర్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో ఇప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం తీసుకున్న ఫుడ్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ ఎంతో కొంత మన లివర్ కొంచెం వీక్గానే ఉంటుంది ఇన్వేరబుల్గా. సో దాని మీద మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తే తెలియకుండానే లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో పాత కాలం లాగా ఇప్పుడు ఫుడ్ కానీ అలవాట్లు కానీ ఎవరికి లేవు. ఎస్. సో పర్టికులర్గా ఈ స్ట్రిక్ట్ ఫుడ్ మాత్రం మెయింటైన్ చేస్తే హ్యూమన్ బాడీ బాగుంటుంది అనేది ప్రిఫర్ చేస్తారా మీరు? సో దర్ ఈజ్ నాట్ ఈ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ లివర్ బాగుంటుందంటూ ఏమీ లేదు. సో స్ట్రిక్ట్లీ వీ కెన్ టెల్కి కొంచెం ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, రైస్ ఐటమ్స్ కొంచెం తగ్గించాలి, క్యాలరీస్ తగ్గించాలి, అంత తప్ప ఈ అట్లా సపరేట్ డైట్ అంటూ ఏం లేదు. సో ఇట్స్ ఆల్ మనం తీసుకునే ఫుడ్ ప్రిఫరబుల్లీ హోమ్ బేస్డ్ ఫుడ్ అయితే బెటర్, అవుట్ సైడ్ ఫుడ్ అయితే వద్దు. ఆయిల్ తక్కువ పెట్టండి, కొంచెం సాల్ట్ కూడా తగ్గించడం బెటర్. సో ఈ హెపటైటిస్ వైరస్కు కంప్లీట్ క్యూర్ వ్యాక్సిన్ ఉందా, లేకపోతే అది ఎక్స్పెరిమెంట్స్ ఇంకా జరుగుతున్నాయా, రావచ్చు అంటారా? సో హెపటైటిస్కి నేను ఇందాక చెప్పినట్టు హెపటైటిస్ సికి అయితే కంప్లీట్ క్యూర్ ఉంది. హెపటైటిస్ బికి కంప్లీట్ క్యూర్ అయితే లేదు, ఫంక్షనల్ క్యూర్ అంటాం. ఫంక్షనల్ క్యూర్ అంటే మన బాడీలో వైరస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది మెడిసిన్స్తో పాటు. ప్లస్ మనం వ్యాక్సిన్స్ వేయించుకుంటే 95% వీఆర్ ఆల్ ప్రొటెక్టివ్ అనమాట. ఓకే. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే జరుగుతూ ఉంటున్నాయి ఇప్పుడు. సో ఈ హెపటైటిస్ బిని మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా కంప్లీట్గా మన బాడీలో లేకుండా చేయాలనేది సైంటిఫిక్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెపటైటిస్ ఎలా గుర్తించవచ్చు అంటారు హ్యూమన్ బాడీలో? ఎస్. ఇందాక మీకు చెప్పినట్టు ఒక వ్యక్తికి అబ్నార్మల్గా లివర్ ఫంక్షన్స్ ఎలా తెలుసుకుంటాడు? ఇప్పుడు సపోజ్ చాలామంది బయట ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు లివర్ ఫంక్షన్. సమ్ పీపుల్ ఏసిమ్టమాటిక్ అంటారు. యూజువల్గా 80 to 90% సిమ్టమ్స్ ఏమీ ఉండవు. రొటీన్ హెల్త్ చెక్ చేసిన వెంటనే మనకి ఈ అబ్నార్మల్ లివర్ ఫంక్షన్స్ కానీ, ఈ వైరసెస్ పాజిటివ్ కానీ తెలుస్తూ ఉంటాయి. 10 to 20% వాళ్ళకి యూజువల్గా లాస్ ఆఫ్ హెపటైట్ అంటే ఆకలి తగ్గిపోవడం కానీ, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్, కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది సార్ అని మన దగ్గరికి వస్తుంటారనమాట. సో ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అని చెప్పాను కదా, హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ, వాళ్ళకి మాత్రం జాండీస్ రావచ్చు, అండ్ కడుపులో నొప్పి రావచ్చు, వామిటింగ్, ఫీవర్. ఇవన్నీ కూడా కొంతమంది వాంతులు వస్తున్నాయి, వికారంగా ఉంటుంది, పెయిన్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం సస్పెక్ట్ చేయాలి కొంచెం వైరల్ హెపటైటిస్ ఉండొచ్చు అని. సో మిగతా వాళ్ళకి ప్రిఫార్మలెంట్లీగా ఏసిమ్టమాటిక్గా ఉంటారు. సో హాస్పిటల్ అనగానే ఖర్చుతో కూడుకున్నది అనే ఒక భ్రమ ప్రజల్లో ఉంది. ఇంకా లివర్ ప్రాబ్లం అనగానే ఖచ్చితంగా ఇది చాలా ఎక్స్పెన్సివ్, మనం అఫోర్డ్ కూడా చేయలేమని చెప్పి బయట ఆయుర్వేదిక్ కానివ్వండి, బాబాల దగ్గర మందులు కానివ్వండి, వీటికి ఎక్కువ అలవాటు పడ్డారు ప్రజలు. సో వాళ్ళకి ఎటువంటి మీరు చేస్తారు? సో ఎవరైతే హాస్పిటల్కి భయపడి వాళ్ళ యొక్క లివర్ను వాళ్ళే చంపేసుకుంటుంటారో వాళ్ళకి చెప్పేటువంటి సలహా ఏంటంటే, వాళ్ళు ఎంతైతే ఆ బాబాల దగ్గర కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డాక్టర్స్ దగ్గర కానీ, హోమియోపతి దగ్గర డాక్టర్ గారు ఎంతైతే వాళ్ళకి ఖర్చు పెడతారో అంతే ఖర్చు మీరు హాస్పిటల్ పెడితే ఇట్ ఈజ్ ఈజీలీ రికవరబుల్ అనమాట. చాలామందికి తెలియదు. ఫస్ట్ బేసికల్గా అక్కడికి పోతే చాలు టెస్టులు రాసిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఏ డాక్టర్ గారు కూడా ఫస్ట్ స్టేజ్లోనే ఉంటే ఒక 4-5 టెస్టులు చేస్తారు తప్ప రొటీన్గా ఎవరు చేయరు. ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే ఫస్ట్ 1-2 days బ్లడ్ టెస్ట్లు, ఎవాల్యుయేషన్ అంటాం. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే మీ యొక్క లివర్ ప్రాబ్లమ్కి ఎగ్జాక్ట్గా ఇది కాజు, దీనికి మెడిసిన్స్ ఇవ్వాలి, దట్స్ ఇట్. కానీ చాలామంది జనాలు ఈయన ఇన్ని రాసారేంటి సార్, మాకు వద్దు సార్, నాకు మెడిసిన్స్ రాని వెళ్ళిపోతానంటారు. కానీ ఇప్పుడు మాకేంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ వైజ్ 90% మేము చెప్పేస్తాం, ఓకే మీకు ఈ ప్రాబ్లం ఉంది సార్, 10% చెప్పలేము, బట్ ఈ బ్లడ్ టెస్ట్లు చేయించనని చెప్తాం. బట్ వాళ్ళు వినరు. సో నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే, ఎనీ లివర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మీట్ హెపటాలజిస్ట్, లివర్ డాక్టర్ని కలిసి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా చేయాలి, 2 days మాకు టైం ఇచ్చేస్తే ఎగ్జాక్ట్ ఎవాల్యుయేషన్, ప్రాబ్లం ఇది, దీనికి తగ్గట్టు మెడిసిన్స్ తీసుకోవాలి. సో హెపటైటిస్ లాస్ట్ స్టేజ్ లివర్ క్యాన్సర్ అని అన్నారు. సో ఈ లివర్ క్యాన్సర్ ఎంతవరకు హ్యూమన్ బాడీని డ్యామేజ్ చేసేస్తుంది మొత్తం? సో నేను ఇందాక చెప్పినట్టు వైరల్ హెపటైటిస్ కానీ, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ,
నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, ఆటో ఇమ్యూన్ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవి మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయకపోతే నార్మల్ లివర్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్, ఆల్ కాజెస్ ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి. లివర్ క్యాన్సర్కి వెళ్ళాలంటే ఈ షుడ్ బి గోన్ త్రూ ద సేమ్ ఫేజ్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిరోసిస్ అండ్ లివర్ క్యాన్సర్. అప్ టు ఫైబ్రోసిస్ ఇట్ ఈస్ ఈజీలీ రివర్సిబుల్. మనం జాగ్రత్తగా ఉండి మెడిసిన్స్ పెట్టుకుంటే ఫైబ్రోసిస్ అయినటువంటి లివర్ కూడా నార్మల్ లివర్లో అయిపోతుంది 1 ఇయర్లో. వన్స్ ఆ లివర్ సిరోసిస్కి వెళ్ళిందంటే మాత్రం ఇర్రివర్సిబుల్. నువ్వు ఏమి చెయ్యి, ఏ మెడిసిన్స్ వాడు, అది మన నార్మల్ లివర్కి రాదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు సిరోసిస్ నుంచి లివర్ క్యాన్సర్కి వెళ్లకుండా సిరోసిస్ కాంప్లికేషన్స్ అంటాం, అంటే జాండీస్ రావడం, కడుపులో నీళ్లు రావడము, రక్తపు వాంతులు కానీ, మోషన్లో బ్లడ్ రావడం కానీ జరుగుతూ ఉంటాయి. అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి మాత్రం మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఓకే, హెపటైటిస్ ఉన్న ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ కానివ్వండి, తర్వాత ఫర్టిలిటీ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఎస్. సో నేను ఇందాక చెప్పాను కదా, 4th కారణం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. యూజువల్గా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఉన్న ప్రెగ్నెన్సీస్కి, ఫీమేల్స్కి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, స్కిన్ ర్యాష్ కానీ, అబ్నార్మల్ లివర్ ఫంక్షన్స్ ఇన్ ఫీమేల్స్ కానీ, దే షుడ్ ఎవాల్యుయేట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. వాళ్ళు క్లారిటీగా తెచ్చుకోవాలి ఎగ్జాక్ట్గా లివర్ ప్రాబ్లం ఏముంది. కొంతమంది అవి క్లారిటీ తెచ్చుకోకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారనుకోండి, 20 వీక్స్ అప్పుడు అబార్షన్స్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఉంది, దానికి తగ్గట్టు మనం మెడిసిన్స్ ముందే స్టార్ట్ చేసామనుకోండి, ప్రెగ్నెన్సీ ఈజీగా 36-37 వీక్స్ కంప్లీట్ అయిపోతారనమాట. సో అప్పుడే పుట్టిన బేబీస్లో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయని చెప్తున్నారు. సో అప్పుడే పుట్టిన బేబీస్కి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? సో చెప్పాను కదా, అప్పుడే పుట్టిన బేబీస్కి యూజువల్గా జాండీస్ అలాంగ్ విత్ హెపటైటిస్ ఉంటాయి. యూజువల్గా 3 to 7 days వాళ్ళు ఫోటోథెరపీ, పీడియాట్రిక్ డాక్టర్స్ ఫోటోథెరపీ పెట్టి ఆ జాండీస్ లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట. 7 days తర్వాత కూడా తగ్గట్లేదు అంటే మాత్రం ఆ లివర్ ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో చూసుకోవాలి. ఈజ్ ఇట్ కంజెనిటల్గా లివర్ వీక్ ఏమైనా ఉందా, ఎక్కడైనా బైల్ ఫ్లో బ్లాక్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఎలా చేయాలి చూస్తారంటారు. ఇప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి రాకుండా హెపటైటిస్ ఆర్ లివర్ ప్రాబ్లం ఉంది అని మన బాడీ మనకు ఏ సిమ్టమ్ ఏది ఇస్తుంది? ఫస్ట్ సిమ్టమ్. సో సిమ్టమ్స్ యూజువల్గా నేను చెప్పాను కదా, 80 to 90% ఏ సిమ్టమ్స్ ఉండవు. 10 to 20% రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ రావడం కానీ, యూరిన్ పోసేటప్పుడు ఏమన్నా యూరిన్ పచ్చగా రావడం కానీ, కళ్ళు కొంచెం పచ్చగా అనిపించడం కానీ, ఇచ్చింగ్, దురదలు అంటాం, దురదలు వస్తున్నా కానీ, ఇవి జస్ట్ నార్మల్ సైన్స్ అన్నమాట. ఓకే, ఈ సైన్స్ ఉంటే లివర్ ప్రాబ్లం ఉందేమో అని చెప్తాం. కొంతమంది అడ్వాన్స్ లివర్ ప్రాబ్లం, నేను ఇందాక చెప్పాను కదా సిరోసిస్, వాళ్ళకి జాండీస్ కానీ, కడుపులో వాటర్ రావడం కానీ జరుగుతుంది. దాని ఏమంటామంటే ఎసైటిస్ అంటాం, అంటే మోషన్ నల్లగా రావడం కానీ, వామిటింగ్ బ్లడ్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అడ్వాన్స్ లివర్ డిసీజ్ అని అంటాం. ఇప్పుడు కళ్ళు పచ్చబడగానే ఫస్ట్ అనిపించేది జాండీస్ అని. సో మోస్ట్లీ దాని ట్రీట్మెంటే తీసుకుంటారు. ఈ జాండీస్ ట్రీట్మెంట్ హెపటైటిస్ ప్రాబ్లం అవుతుంది అంటారా? సో చాలామంది ఫస్ట్ ఊర్లో వాళ్ళు ఫస్ట్ జాండీస్ ఉంది, ఈయన కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్తారు. బట్ దే విల్ నెవర్ గో టు ఫస్ట్ డాక్టర్. వాళ్ళ మదరు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండా చిన్నగా ఆయుర్వేదం చెట్ల మందు చేసేసి నూరేసేసి పోస్తూ ఉంటారనమాట. అవి ఏం చేస్తుందంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది గట్ట రికవరీ చేయదు. ఓకేనా? కొంతమందికి జాండీస్ అంటారు కానీ అది ఎగ్జాక్ట్గా ఏంటి చూడాలి. అది వైరల్ ప్రాబ్లం వచ్చిందా, ఆయన ఏమైనా ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, రూట్ కాజ్ చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. జాండీస్ వేరు, హెపటైటిస్ వేరు. జాండీస్ ఉన్న వాళ్ళకి హెపటైటిస్ 90% రెండు కలిసే ఉంటాయి. కొంతమందికి ఓన్లీ జాండీస్ ఉంటుంది, హెపటైటిస్ ఉండదు. సో ఇవన్నీ రెండు కూడా చూసుకుంటూ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయాలి తప్ప వెంటనే ఏది కూడా రష్ చేయకూడదు. ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి హెపటైటిస్ ఒక కారణం అంటారా? ఎస్. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఇన్ఫెర్టిలిటీ చూసుకుంటే కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కానీ, ప్రైమరీ బిలియరీ సిరోసిస్ అంటాం, పీబీసీ అంటాం, ప్రైమరీ బిలియరీ సిరోసిస్. కొన్ని లివర్కి సంబంధించినటువంటి ఈ జబ్బుల వల్ల కూడా
ప్రెగ్నెన్సీ అనేది కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. బట్ దే షుడ్ బి వెరీ కాషియస్గా ఉండాలి. ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్ గారిని కలవాలి. ఆయన యొక్క లివర్ ప్రాబ్లం ఏముంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా లేదా అన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో హ్యూమన్ బాడీలో కానీ మనుషులలో కానివ్వండి, ఏ ఏజ్ నుంచి ఈ హెపటైటిస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంటారు? సో ఎక్యూట్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, కంటామినేటెడ్ ఫుడ్స్ కానీ ఈ వాటర్ మిక్స్ ఇవన్నీ చేయడం వల్ల ప్రిడామినెంట్లీ మనం చిల్డ్రన్స్, అడోలసెంట్స్లో చూస్తూ ఉంటాం. అండ్ క్రానిక్ హెపటైటిస్ బి అండ్ సి యూజువల్గా 50 to 60 years ఆ టైంలో స్క్రీన్ చేస్తూ ఉంటాం, వాళ్ళు అప్పుడు బయటకు వస్తూ ఉంటారు. అండ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ నేను చెప్పాను కదా 30 to 40 years చాలామంది ఈ ఏజ్ గ్రూప్లోనే ఉంటారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కూడా. సో ఈ 30 to 40 వాళ్ళే వీటికి బాగా గురవుతున్నారు అన్నారు. Yes. సో వీళ్ళకి స్ట్రిక్ట్గా ఏం చెప్తారు ఇది కావద్దు అంటే? స్ట్రిక్ట్గా నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ దే షుడ్ నెవర్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ దిస్ ఆర్ వర్కింగ్. అందరూ చాలా వర్క్ ప్రెషర్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు. ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ డైలీ రొటీన్ ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, స్ట్రెస్లో ఉంటారు. ఆ స్ట్రెస్కి గురైనప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఆల్కహాల్కి బానిస పడుతుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు. కొంతమంది స్మోకింగ్ అలవాటు పడుతుంటారు. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆ స్ట్రెస్ అట్లా ఉంటే బెటర్ టు డూ యోగా చేయండి, ఫిజికల్ యాక్టివిటీ పెంచండి, బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తీసుకోండి. ఈ ఆల్కహాల్ మాత్రం స్మోకింగ్ ఆపేయాలి. ఎందుకంటే ఈ 30 to 40 years చాలామంది అప్పుడే న్యూలీ మ్యారీడ్ చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళంతా కూడా ద సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఆల్సో ప్రాబ్లం అవుతుందన్నమాట. యూజువల్గా కొంతమంది చూస్తే ఈ స్టేజ్లో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ నేను చెప్పాను కదా, ఆ స్టేజ్లో కొంతమందికి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడుతుంటుంది. ఇప్పుడు మేము లాస్ట్ మంత్ 2-3 లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాము. 35 to 38 years మేల్ అనమాట ఇద్దరు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు చూసావా, వాళ్ళు ఎంత ఎకనామికల్ బర్డెన్ అవుతారు. చిన్న పిల్లలు హౌ కెన్ దే సీ? సో మై సజెషన్ ఈజ్ నో ఆల్కహాల్, నో స్మోకింగ్ ఇన్ దేర్ లైఫ్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది మనుషులకు ఎంతవరకు భారం అవుతుండొచ్చు? సో లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే వన్స్ ఏ పేషెంట్కైనా మెడికల్గా ఎంతవరకు మనం ట్రీట్ చేసామో ఈ స్టేజ్ వరకు మనం మెడికల్గా ఇంకా మనం పేషెంట్కి ట్రీట్ చేయలేము అని అనుకుంటే మాత్రం లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ మార్పిడి అంటాం. ఖచ్చితంగా ఆలోచించాలి. లివర్ మార్పిడి ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటి బట్ 20 to 25 lakhs వరకు వస్తూ ఉంటుందన్నమాట. సో దట్ విల్ బీ పర్మనెంట్ క్యూర్ ఆల్సో. కొంతమందికి లైఫ్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ చాలా బాగుంటుంది. బట్ మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది చేసిన తర్వాత కూడా తీసుకుంటారు ఆల్కహాల్, అది కూడా వద్దని చెప్తుంటాం అనమాట. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మళ్ళీ వెనకకు వచ్చేస్తూ ఉంటారు, స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, మళ్ళీ అదే పనిలో చేస్తుంటారు. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ? 100% మనకి ఇంతకుముందు ప్రీ ట్రాన్స్ప్లాంట్కి ముందు ఎలాగైతే లివర్ ఉందో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఎవరైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వెయిట్ సరిగ్గా చూసుకోకపోయినా కూడా సేమ్ ఫేజ్ మళ్ళీ లివర్ పెట్టిన లివర్ కూడా సిరోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బయట ఇప్పుడు వెదర్ చేంజెస్ కానివ్వండి, పొల్యూషన్ ఇంకా ఎక్కువైపోయింది, ఇది కూడా ఒక కారణం అంటారు హెపటైటిస్? 100% ఇవన్నీ కూడా ఒక రిస్క్ అనమాట. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు పొల్యూషన్, బయట పొల్యూషన్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద టాక్సిక్ మెటీరియల్స్ ఏవైనా కూడా ఇవన్నీ కూడా లివర్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటాం టాక్సిక్ హెపటైటిస్ అంటాం. మనకు తెలియకుండానే లివర్ ఎంజైమ్స్ పెరగడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హెపటైటిస్ నివారణకు మెయిన్గా ప్రభుత్వం ఎలాంటి నివారణ తీసుకుంటారు? సో మై సజెషన్ టు ద గవర్నమెంట్ ఏమని చెప్తానంటే మాస్క్ స్క్రీనింగ్ అంటే ఒక నెలలో ప్రతి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా మన స్టేట్స్ కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయాలి. చాలామంది అసలు రారు. ఫస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద ఇనిషియేటివ్. ఇప్పుడు మనము చాలామందికి ఇప్పుడు ఒక వితిన్ 1 monthలో ప్రధానమంత్రి ఆధార్ కార్డ్ చేయాలంటే ప్రతి ఒక్కరు చేయించుకున్నారు కదా. సో హెపటైటిస్ బి, హెపటైటిస్ కి స్క్రీనింగ్ ఎందుకు చేసుకోరు? సో వీ నీడ్ టు ఇనిషియేట్ దట్. దిస్ ఇస్ మై డ్రీమ్ యాక్చువల్లీ టు టెల్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ టు డూ హెపటైటిస్ బి అండ్ స్క్రీనింగ్ అనమాట. మాస్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయాలి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి. అండ్ ప్రతి ఒక్కరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మన ఆధార్ కార్డులో ఎలా అయితే రిజిస్టర్ చేశారో ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ కార్డ్ ఫర్ వైరల్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు వెనక ఉండాలి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి నెగిటివ్ పాజిటివ్ అక్కడ మెన్షన్ చేయాలి. చేస్తేనే వెదర్ మనకు ఒకవేళ పాజిటివ్ ఉంటే ట్రీట్మెంట్ చేస్తాం, నెగిటివ్ ఉందంటే హ్యాపీ. చాలామంది భయపడుతుంటారు, చాలామంది ట్రీట్మెంట్ తీసుకోరు. సో ఐ థింక్ వీ షుడ్ డూ దట్ వన్. ఫ్యామిలీలో ఒక్క మెంబర్కి హెపటైటిస్ వస్తే అది ఫ్యామిలీ మొత్తం స్ప్రెడ్ అవుతుందంటారా? సో అవ్వదు.
ఏ వ్యక్తికైతే హెపటైటిస్ బి పాజిటివ్ ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చామనుకోండి, ఎవ్రీబడి విల్ ప్రొటెక్టివ్. అది మనం ఐడెంటిఫై చేయలేదనుకోండి, అతని నుంచి సపోజ్ ఆయన ఒక బార్బర్ షాప్కి వెళ్ళారు, అది షేవింగ్ చేసేటప్పుడు ఏదో సమ్ బ్లడ్ కాంటాక్ట్, వాడు అదే వేరే దగ్గర యూజ్ చేశారనుకో, ఇట్ ఈస్ ఎ లాంగ్ చైన్, తెలియకుండా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ టు ఎవ్రీబడి. సో వీ నీడ్ టు స్టాప్ దట్ వన్. సో ఆల్వేస్ ఈ హెపటైటిస్ బి ఇవన్నీ సీలు ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఒక్కసారి వచ్చిందంటే కొంచెం ఫాలోఅప్ ఇంపార్టెంట్. లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ రాకుండా మనం జాగ్రత్త పడాలి. హెపటైటిస్ ఇప్పుడు ప్రజల మధ్యలో ఇది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. దీని నివారణకు దీన్ని ఎలా నివారించాలి, దీనికి కావాల్సిన ఫుడ్ ఏంటి, దీని ఎక్సర్సైజ్ తోని ఎలా నివారించవచ్చు అని సార్ గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.